ప్రభుత్వం నిషేధించిన చైనా మంజాలు విక్రయించిన వినియోగించిన చట్టరీత్యా కఠిన చర్యలేనని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ ప్రకటన. గాలిపటాలు విక్రయదారులు అమ్ముతున్న నైలాన్ సింథటిక్ దారాలతో తయారు చేసిన చైనా మంజాలు మనుషులతో పాటు పక్షులకు కూడా ప్రమాదకరమేనని పేర్కొన్న వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ పర్యావరణ విపత్తుకు కారణమయ్యే ఈ చైనా మంజాలు విక్రయాలు వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన వరంగల్ పోలీసులు నేడు వరంగల్ సిపి ఆదేశాల మేరకు వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ ఆధ్వర్యంలో పతంగుల షాపులపై పోలీసు అధికారులు దాడులు. శివనగర్లోని ఓ ఇంట్లో 50,000 విలువ చేసే ప్రభుత్వ నిషేధిత చైనా మంజా సీజ్. షాప్ యజమానిపై కేసు నమోదు. చైనా మంజా అమ్మితే ఎంతటి వారికైనా చట్టరీత్యా చర్యలు తప్పవని ఏసీపీ నందిరాం నాయక్ హెచ్చరించారు. మా సిపి గారి ఆదేశాలతోని మిల్స్ కాలనీ పిఎస్ లిమిట్స్ శివనగర్లో కలువల రాజేష్ ఇంటి పైన మరి చైనా మాంజాలు ఉన్నాయన్నటువంటి సమాచారంతో మా మిల్స్ కాలనీ ఎస్ఐ సురేష్ అండ్ వారి టీము ఆధ్వర్యంలో రైడ్ చేయడం జరిగింది. ఆ ఇంటిని సోదా చేయగా ఇంటిలో నిషేధిత చైనా మాంజాలు ఒక 20 దొరికినాయి. అంటే దాని విలువ సుమారు 50,000 రూపాయల వరకు ఉంటుంది. వాటిని స్వాధీనపరుచుకొని అతనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా వ్యాపారస్తులకు పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, ఈ ప్రమాదకరమైనటువంటి చైనా మాంజాలను ప్రభుత్వం నిషేధించింది. సో నిషేధించినటువంటి మరి ఈ మాంజాలను మరి ఎవరైనా విక్రయించినా, అదేవిధంగా స్టోర్ చేసినా, వారి పొజిషన్లో ఉన్నా కూడా చట్ట ప్రకారం నేరము. డెఫినెట్గా వాళ్ళపైన మరి కేసెస్ నమోదు చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, ఈ ప్రమాదకరమైనటువంటి మాంజాలలో కాకుండా సాధారణమైనటువంటి పతంగులను ఎగిరేసి వచ్చేటువంటి సంక్రాంతి పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి, జరుపుకోవాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ.